మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. జై శ్రీ మాత్రే నమ. జై కొండ దేవతాయ నమ. జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఏప్రిల్ నెల 2026 మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. కాబట్టి ఇలా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అశ్విని నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృతిక నక్షత్రము 1 పాదం కలిస్తేనే మేషరాశి ఫలితాలు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో చూస్తే 11, ఖర్చు చూస్తే 5, అవమానాలు చూస్తే 2. మరి ఆ విధంగా ఈ అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము, ఈ నక్షత్రాలు కలిస్తేనే ఈ మేషరాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియ, రావు గడియ ఈ నెలలో 16వ తారీఖు నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ సంవత్సరంలో అనేది వీళ్ళకి ఒక గూడు కట్టుకోవటం కానీ, ఇల్లు స్థానం అనగా ఒక గూడు అనగా ఇల్లు, మరి స్థానం కట్టుకోవటం అనగా, మరి ఇలా పేరు బలములో కొన్ని బిజినెస్లు, కొన్ని వ్యాపారాల బిజినెస్లు కూడా కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా చేతి కాడకు వచ్చింది చేతికి అందుకోకుండా పోతుంది. మరి ప్రజల్లో అనేది మంచి స్పందన అనేది సంపాదించుకున్నారు. ప్రజలలో మంచి స్పందన, గౌరవము, అభిమానం అనేది ఉంది. కానీ ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా చేతి కాటుకు వచ్చి చేజారిపోతుంది. మనశ్శాంతి అనేది లేకోకుండా అయిపోతుంది. మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మనకి విజయవంతం కాకోకుండా ఇబ్బందికరంగా కనబడుతుంది. మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో 2 పంటలు మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో వీళ్ళకి బిజినెస్ చేయాల్సిన వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు. స్వహాశక్తిగా కొన్ని చేయాలి. రియల్ ఎస్టేట్లో కానీ, నూతన పనులు కానీ, నూతన కార్యక్రమాలు కానీ అభివృద్ధిగా చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఈ సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయ రంగంలో కానీ మరి కొత్త కొత్త అవకాశాలు, కొన్ని మార్పులు కూడా, కొన్ని చేంజెస్ కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎన్ని పూజలు చేసినా కూడా మీకు ఫలించుకోకుండా చేతి కాడుకు వచ్చింది చేజారిపోతుంది. నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు. నమ్మక ద్రోహం జరుగుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య డిస్టర్బెంట్ అవుతుంది. మరి మీకు ఈ నెలలో అద్భుతమైన కార్యక్రమాలు 16, 17, 18, 19 ఈ 4 రోజుల్లో మీకు అవలేలగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా 16, 17, 18, 19 ఈ 4 రోజుల్లో మీ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయండి. ఏ పనైనా సరే, ఒక మంచి కార్యక్రమం కానీ, ఒక కళ్యాణ విశేషమైనా కానీ, లేదా ఏదైనా ఒకటి మాట్లాడుకోవాలన్నా కూడా బిజినెస్ పరంగా కానీ, ఏదైనా మాట్లాడుకొని దాన్ని సెటిల్మెంట్ చేయాలనుకున్నా కానీ ఈ 4 తేదీలలో మీరు చేసుకోండి. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయకోకుండా చేతి కాడుకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, ఆందోళన కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వలన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన మీరు ఏ కార్యక్రమాన్ని మీరు ముందుకు పోనీకోకుండా, వెనక్కి రానికోకుండా మధ్యలో వచ్చేసి అయిపోతుంది. మరి మీరు ఏది చేయాలనుకున్నా కూడా, మీరు ఏదన్నా ఒకటి చేయాలనుకున్నా కూడా అది కరెక్ట్గా సక్సెస్ కావట్లేదు. ఏది చేయాలనుకున్నా, ఎక్కడ పోదామన్నా కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. మనసు నిలకటగా ఉండకోకుండా మానసికమైన ఒత్తిడి, గ్రహాలు మిమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ గ్రహాలు మీకు ఈ నెలలో
19వ తారీఖు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 19వ తారీఖు నుంచి మీరు చేయాల్సిన కార్యక్రమం, చేసే పనులు అన్నీ శుభాలు ఎదురవుతాయి. అపశుభాలు మీకు ఎదురు కావు. శుభాల వల్ల మీ కార్యక్రమాలు అభివృద్ధిగా పొందుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కార్యక్రమం, చేసే పనులు అది మీకు సక్రంగా జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఎక్కువగా మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ దేవతని, అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించాలి. నవగ్రహాలు పూజాబలం చేయాలి. ఈ లక్ష్మీ అమ్మవారిని మీరు పూజాబలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మెయిన్గా మైండ్, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి బాగుంటుంది. ఏ కార్యక్రమైనా కూడా మీరు అభివృద్ధిగా పొందగలుగుతారు. మరి ఇప్పుడు మీకు టయాలు కొంత అనుకూలంగా లేని దాని వలన కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతి కాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలని మీరు శాంతం చేసుకోండి. ఈ 3 గ్రహాలు మీ మీద శాంతం చేసుకున్న తర్వాత మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ అవలేలుగా మీరు చేయగలుగుతారు. మరి ఇప్పుడు మీరు ఏ పని చేసినా ముందుకు రాకోకుండా అయిపోతుంది. ఎందువల్ల ఇలా ఎందుకు జరుగుతుంది? మరి మేము ఏ పూజ చేసినా మాకు సక్సెస్ కావట్లేదు, ఏ దేవుణ్ణి నమ్మినా మాకు కరుణిట్లేదు, మరి మా మీద ఉండే దరిద్రం ఏమిటా అని మీ మనసులో సందేహాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు టయాలు కొంత అనుకూలంగా లేదు, మనశ్శాంతి కొంచెం తగ్గింది. మీ మీద ఈ 3 గ్రహాల వల్ల మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా కనబడుతుంది. మరి ఏది చేసినా కూడా మీకు అంత విజయంగా కనబడుతులేదు. మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు, అమాయకులు, మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. మరి మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య మీకు ఎంటాడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీదేవిని, అమ్మవారిని మీరు పూజించాలి. మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి. మనశ్శాంతిగా ఉంటుంది. చేసే పనులు బాగుంటాయి. మీరు ఏ కార్యక్రమాన్ని అనుకున్నారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఏ పని చేసినా, ఏ పూజ చేసినా కూడా ఫలించుకోకుండా అయిపోతుంది. మరి ఎందువల్ల అవుతుంది? మరి దీని కారణం ఏమిటి అని మీ మనసులో చాలా 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 వరకు సందేహాలు ఉన్నాయి. మీరు ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మీ మీద చెడు ఎఫెక్ట్లు ఎక్కువగా పడుతుంటాయి. మీరు మంచి గురించి పోతారు, అక్కడ చెడు ఎదురవుతుంటుంది. ఆ చెడు ఎదురైన కాడి నుంచి మైండ్, మనస్సు, ఆలోచన కరెక్ట్గా ఉండదు, ధైర్య శక్తి కరెక్ట్గా ఉండదు, అనుకున్న పని ముందుకు రాదు. మరి ఏ పని చేసినా కూడా ఏదో ఒక సమస్య కొంచెం వెంటాడుతుంటుంది. మరి ఇలాంటి సమస్యల్లో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి అసలు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అని మీ గురించి మొత్తం జాతక చక్ర గణిత వేసేసి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.